51వ కీర్తన ప్రధాన ఉద్దేశం ఏంటంటే, విరిగిన హృదయముకు ప్రార్థన. దావీదు తన పాపాన్ని తెలుసుకున్న తర్వాత దేవుని వద్దకు వచ్చాడు. ఇక్కడ పాపాన్ని అంగీకరించడం, ఒప్పుకోవడం ముఖ్యం. ఇది నిజాయితీ. మన తప్పులన్నిటినీ బయటపెట్టడం, దాన్ని దాచకపోవడం. రెండవదిగా కృప మరియు శుద్ధి కోసం అడగటం. దావీదు, ప్రభువా, నా పాపములను తుడిచివేయుము, నా హృదయము శుద్ధి చేయుము అని ప్రార్థిస్తాడు. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, దేవుని కృపతో మాత్రమే మనం శుద్ధి, పునరుజ్జీవమును పొందగలము. మూడవదిగా పునరుజ్జీవము. ఇక్కడ 51వ కీర్తనలో ప్రభువుని సన్నిధిలో కొత్త హృదయం, స్థిరమైన ఆత్మ కోరడం కనిపిస్తుంది. ఇది కేవలం పాపానికి క్షమాపణ మాత్రమే కాదు, మన జీవితాన్ని కొత్త దిశగా మార్చే ప్రార్థన. నాలుగవదిగా నిజమైన బలి, విరిగిన మనసు. కీర్తనలలో హైలైట్ విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. దేవునికి ఇష్టమైనది బయటి బలవంతపు ఆచారాలు కాదు, విరిగిన వినయ భరితమైన హృదయం దేవునికి ఇష్టమైనది. ఐదవదిగా మనం చేసిన తప్పులు లేదా పాపాలు ఎప్పటికీ మనసు నిర్వీర్యం చేయవు. కానీ మనం అంగీకరించి పునరుజ్జీవాన్ని కోరితే దేవుడు మన హృదయాన్ని మార్చి మనకు శుద్ధి మరియు శక్తినిస్తాడు. నిజాయితీ, పశ్చాత్తాపం, దేవునిపై ఆధారపడటం. 51వ కీర్తన ఉద్దేశం. 51వ కీర్తన పాపం క్షమాపణ, హృదయం శుద్ధి మరియు పునరుజ్జీవానికి ఒక ఆవిష్కరణ ప్రార్థన. ఇది విరిగిన హృదయాన్ని దేవుని కృపతో మలిచే మార్గం అని చెప్పే ప్రధాన ఉద్దేశం. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్.